ఫస్ట్‌లీ మనకి యూఏ అంటే ఏంటి? యూఎక్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. మనకి యూఏ అంటే ఏంటంటే యూజర్ ఇంటర్‌ఫేస్ అనమాట. వేరాస్ యూఎక్స్ వచ్చేసి మనకి యూజర్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి అంటాం. ఫస్ట్‌లీ మనం యూజర్ ఇంటర్‌ఫేస్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే, మనం ఒక యాప్ ఆర్ వెబ్‌సైట్‌ని యూజ్ చేసినప్పుడు నీకు ఆ యాప్ ఆర్ వెబ్‌సైట్ అనేది ఎలా కనిపిస్తుంది, హౌ ఇట్ లుక్స్ అని చెప్పి చెప్పడానికే మనం ఈ యూజర్ ఇంటర్‌ఫేస్ అనేది యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూస్తే మనం ఒక స్విగ్గీ యాప్ అనేది తీసుకుందాం. ఆ స్విగ్గీ యాప్ ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్ మీద కనిపించే మొత్తం ఇంటర్ఫేస్‌ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటాం. అందులో మనకి బటన్స్, ఫోన్స్, ఇమేజెస్, టెక్స్ట్ మొత్తం అన్నీ కనిపిస్తాయి కదా! అవన్నిటిని మనం ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి అంటామనమాట. సపోజ్ ఇక్కడ మనకి ఆర్డర్ నౌ బటన్ అనేది ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది. సో, ఆ ఆరెంజ్ కలర్ బటన్ అనేది మనకి ఆర్డర్ నౌ అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి అండ్ ఆల్సో ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అంటే ఏంటి? యూఎక్స్ అనమాట. యూఎక్స్ అనేది మనకి దేనికి యూజ్ చేస్తామంటే, మీ యాప్ ఆర్ వెబ్‌సైట్ అనేది యూజర్స్ అనేవాళ్ళు కంఫర్టబుల్‌గా యూజ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి ఫైండ్ ఔట్ చేయడానికి మనకి ఈ యూఎక్స్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్ వర్డ్‌లో చెప్పాలంటే హౌ ఇట్ ఫీల్స్ అనమాట. అంటే ఏంటి? యూజర్స్‌కి కంఫర్టబుల్‌గా యూజ్ చేసేటట్టు మీ యాప్ ఆర్ వెబ్‌సైట్ అనేది ఉందా లేదా అని. రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌లోనే స్విగ్గీ యాపే తీసుకుందాం. ఈ స్విగ్గీ యాప్‌లో మనకి ఏ ఫుడ్ కావాలో మనం ఈజీగా చూసుకుంటాం ఆ ఫుడ్‌ని. ఆ తర్వాత మనం ఆ ఫుడ్‌ని ఈజీగా ఆర్డర్ కూడా చేసుకోగలం. అండ్ ఆల్సో మనం ఒకే సింగిల్ క్లిక్‌లో మనం పేమెంట్ కూడా చేసేయొచ్చనమాట. సో, యూజర్స్ ఏంటి చాలా కంఫర్టబుల్‌గా ఆ స్విగ్గీ యాప్ అనేది యూజ్ చేస్తారు. సో, వాళ్ళకి ఏ డ్రాబ్యాక్స్ అనేవి ఉండవు. సో, ఏ డ్రాబ్యాక్స్ లేకుండా కంఫర్టబుల్‌గా యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పడానికి యూఎక్స్ అనేది యూజ్ చేస్తాం.